లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు కమిషనర్, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కూడా. సంస్కృతంలో మంచి పట్టు కలిగినటువంటి శ్లోకాలు చెప్పడంలో అద్భుతమైనటువంటి పట్టు కలిగినటువంటి విజయబాబు గారు. ఇక శ్రీ గట్టు రామచంద్ర గారు, టీఆర్ఎస్ నేత. అలాగే శ్రీ రామకృష్ణయ్య గారు, బీసీ సంఘం నేత. అలాగే శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత. అలాగే కాపునాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వారిలో ఒకరు. అలాగే అంజిబాబు గారు, ఏపీ రజక సంఘం అధ్యక్షులు, విజయవాడ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తున్నారు. ప్రధానంగా ఈ రోజున ఆయా కులాలకు ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం అన్ని కులాల వారికి ఏదో రకమైనటువంటి హామీ ఇచ్చి మొత్తం కులాలన్నింటినీ కుల రాజకీయాలతో గందరగోళం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయా కులాల వారు చేస్తున్నటువంటి ఆందోళనలు, ఈరోజు రజకులు పెద్ద ఎత్తున ఏపీలో ఆందోళన దిగుతున్నారు. వారు రజకుల్ని ఎస్సీల్లో కలుపుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల సందర్భంగా ప్రస్తావించడం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, అలాగే కాపుల్ని బీసీల్లో చేరుస్తామని హామీ ఇవ్వటం, వారికి చేయలేని పరిస్థితి. అలాగే వాల్మీకుల్ని ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడున్నటువంటి బీసీ కులాలన్నిటికీ కూడా రిజర్వేషన్ పెంచుతామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పదే పదే ప్రస్తావించడం జరిగింది. ఇవేవీ జరగకపోవడంతో అన్ని వర్గాల్లోనూ ఆ రకమైనటువంటి అసంతృప్తి. ఉదాహరణకి ముందుగా ఈ రజకులు చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో రజకులకు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీ ఇచ్చారో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. ఈ రజకుల పైన ప్రేమ ఉంటే ఏ బస్సుల్లో బిల్లు పెట్టాలని మేము పూర్తిగా సహకరిస్తాం, కేంద్రాలు పంపుతాం. మన పార్టీ గెలిస్తేనే మళ్ళా సామాజిక న్యాయం. మన పార్టీ గెలిస్తేనే ఈ యొక్క రజకులు ఎస్సీలో చేరతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటామని గట్టిగా మేము కూడా ఈ రజకుల పైన ప్రేమ ఉంటే ఏ బస్సుల్లో బిల్లు పెట్టాలని మేము పూర్తిగా సహకరిస్తాం, కేంద్రాలు పంపుతాం. మన పార్టీ గెలిస్తేనే మళ్ళా సామాజిక న్యాయం. మన పార్టీ గెలిస్తేనే ఈ యొక్క రజకులు ఎస్సీలో చేరతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటామని గట్టిగా మేము కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటో ఒకసారి చూద్దాం. కాపులకు కూడా వెనుకబడిన వర్గాలతో ఏ విధంగా సమానంగా ఇవ్వాలో ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించే బాధ్యత, సాధించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. కాపులకు కూడా వెనుకబడిన వర్గాలతో ఏ విధంగా సమానంగా ఇవ్వాలో ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించే బాధ్యత, సాధించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. రైట్. అది ముఖ్యమంత్రి స్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత హోదాలో ఇచ్చినటువంటి వాగ్దానాలనండి, ప్రకటనలనండి. మరి నేతలు ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు ఆయా సామాజిక వర్గాల్లో ఆకాంక్షలు పెరుగుతాయి, సహజంగానే పెరుగుతాయి. అయితే వారు అందుకోసం ఆందోళన చేస్తుంటే వారిపై నిర్బంధకాండలు, ఆంక్షలు అమలు చేస్తున్నటువంటి తీరు విమర్శలకు దారితీస్తోంది. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం అయితే తమను తీవ్రంగా అవమానించారని కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి రిజర్వేషన్ కోటా పెంచుతా ఉన్నారు. ఇక అవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ముందుగా అంజిబాబు గారు చెప్పండి, మీకు ఇచ్చిన హామీ పేర ఎంతవరకు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చంద్రబాబు గారిని కలిశారా? అయ్యా మా ఈ హామీని నెరవేర్చండి అని అడిగారా? అడిగితే ఏం జరిగింది? అంజిబాబు, ఇవాళ మీరేమి ఉద్యమం, ఏ రకమైన ఆందోళన దిగుతున్నారు? దాదాపు నమస్కారం అండి. దాదాపు 10-15 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి మా సంఘ నేతలు అందరూ కూడా విన్నతి పత్రాలు అందజేయడం జరిగింది. మీరు మాకు ఒక హామీ ఇచ్చున్నారు, ఈ హామీని నెరవేర్చండి. దాదాపు ఆ విన్నతి పత్రాలు తీసుకున్న తర్వాత గవర్నర్ ప్రసంగంలో చేర్చడం జరిగింది, కానీ ఇంతవరకు ప్రక్రియ స్టార్ట్ కాలేదు. అదేవిధంగా 35 లక్షల ఓటు బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 35 లక్షల ఓట్లు తీసుకొని ఈరోజు రజకుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దోబీఘాట్లకు లోన్లు, బొగ్గులకు లోన్లు తప్పితే ఈ రజక జాతి వెనకబడిపోయింది. మనం ఇచ్చిన హామీ ఎంతవరకు మన హామీ అమలు చేయగలుగుతున్నామని కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరంగా 32 కోట్ల బడ్జెట్ ఇచ్చి కేవలం 2 కోట్ల రూపాయలే మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు విజయవాడలో 48 గంటలు నిరాహార దీక్షకు దిగుతూ ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా
గత సంవత్సరంలో ఇచ్చిన హామీకైతే 16 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం మీరు ఇచ్చిన 32 కోట్లు 2 కోట్లు ఇస్తే పేద ప్రజల బతుకు ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఓకే, రైట్. ఓకే, విజయబాబు గారు చెప్పండి. ఈ హామీలు వారు ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారికి ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు. మీరు ఓవరాల్గా అసలు ఈ సంఘాలు సామాజిక వర్గాల నేపథ్యంలో ఈ రకంగా చంద్రబాబు గారు హామీలు ఇవ్వటం కానీ ప్రభుత్వాలు హామీలు వచ్చి ఉల్లంఘించడం వల్ల వచ్చే సామాజిక ఉద్రిక్తతలు అనండి, సామాజిక సంఘర్షణలు అనండి, ఎలాంటి ఇప్పుడు ఒక పక్క ఆయన ఇతర పార్టీలని కులచిచ్చు అని అంటారు, ఇవన్నీ కులచిచ్చులో భాగం అవుతాయా లేక ఆయన ఎన్నికల వాగ్దాన భంగంగానే చూడాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల ప్రాతిపదికగా కనుక చూసుకున్నట్లయితే ఈ భారతదేశంలో చిరకాలంగా ఉన్నటువంటి కుల వ్యవస్థని రూపుమాపి సమాజం అనేటువంటి దాన్ని స్థాపించాలంటే అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి కోసం తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలం పాటు రిజర్వేషన్స్ ఉండాలి, దాని మీద ప్రత్యేకమైనటువంటి పాలకుల దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పనే దీంతోనే రిజర్వేషన్స్ అనేటువంటివి వచ్చాయి. దీన్ని పూర్తిగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఓట్ల రాజకీయాల కింద మార్చేసి ఆయన యొక్క లక్ష్యానికి తూట్లు పొడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దాదాపు 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా రోజు రోజుకి అణగారిన వర్గాలు ఇంకా అణగారే ఉన్నాయి. పైకి వస్తున్నటువంటి వర్గాలు మాత్రం పాలనా పగ్గాలను ఏంటంటే అనువంశిక పాలన అంటే ఫ్యూడల్ వ్యవస్థ ఏ రకంగా అయితే అదే ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ కుల రాజకీయాలు అనేటువంటివి ఏంటంటే భయంకరంగా తయారైన పరిస్థితి. మామూలుగా మార్క్స్ చెప్పిన దీని ప్రకారం చూసుకుంటే కులజాడ్యం మతమౌఢ్యం అంటారా అని రుజాగ్రస్తని శ్రీశ్రీ చెప్తాడు, కులం కుళ్ళు మతం మొత్తం అని చెప్పని మార్క్స్ చెప్తాడు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీన్ని మరింతగా అంటే సమాజాన్ని కులాల పరంగా వర్గాల పరంగా చీల్చేసేసి ఆ ఓట్ల రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం అనేది ఇది చాలా దారుణం. అయితే సామాజికంగా చూసినప్పుడు ఏంటంటే కులం కొంతమందికి గుండెల మీద ఆభరణం, కులం కొంతమందికి గుండె లోపల రణం అంటే పుండు, అది సలుపుతూ ఉంటుంది వాళ్ళని. అంటే బాధ అనుభవించే వాళ్ళ సమాజంలో కుల ప్రాతిపదికగా వాళ్ళని కొంతమందికి అంటే వాళ్ళు ఏంటి పేర్ల చివర తగిలించుకుంటారు, టైటిల్స్ తగిలించుకోవడం అంటే ఒక ఆభరణం అనమాట వాళ్ళకి ఫలానా అనేది. అయితే ఆ సమాజంలో ఆ కులం పేరుతో వాళ్ళ అవమానాలకు గురవుతున్న పరిస్థితి, ఆత్మన్యూనతకు గురవుతున్న పరిస్థితి చూసుకున్నప్పుడు గుండె లోపల కొంతమందికి వ్రణం, అంటే నిత్యం సలుపుతున్నటువంటి వ్రణం, ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తరతరాలుగా. ఇలాంటి దీన్ని మరింత సలపరం పెట్టేటట్టుగా కుల రాజకీయాలు చేయడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అతి తక్కువ శాతం ఉన్నటువంటి వర్గాలు పదే వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు అనేటువంటి పాలన సాధించడం అంటే సమసమాజ స్థాపన ఎక్కడ జరుగుతుందండి? ఇటీవల కాలంలో రాజకీయాలు చూసినట్లయితే ఇది చాలా ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరింత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. ఒకవైపు కుల నాయకుల కింద ఎదగాలని ట్రై చేసేటువంటి వాళ్ళు కొంతమంది చూసుకున్నట్టయితే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కులాలని వర్గాలుగా చీల్చి తమాషా చూసే పరిస్థితి. రెండు వైపులా కూడా తప్పదు. ఉదాహరణకి కాపుల విషయాన్ని తీసుకుందాం. కాపుల విషయాన్ని తీసుకుంటే ఈ సమాజంలో కాపులు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకం కాదు. కాపులు కూడా దాదాపుగా ఇంచుమించు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలకు ఒక పెద్దన్నలాగా ఉండి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళటం, వీళ్ళు రావటం, అట్లా సామాజికంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతుంది ఏంటి? వాళ్ళకి ఏదో తాయిలను చూపించి ఆశ చూపించి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పని వెనక నుంచి మళ్ళీ బీసీ వర్గాలను కూలదట్టడం అంటే రాబోయే కాలంలో కేవలం 2 వర్గాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న నేపథ్యంలో బీసీలు కాపులు కనుక ఏకమైతే మెజారిటీ వర్గంగా వాళ్ళు అధికార పగ్గాలు చేపట్టినట్టయితే సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ భావనకి తూట్లు పడిచింది ఇటు ముద్రగడ గారు అటు చంద్రబాబు గారు అని చెప్పని అంతే. ఇప్పుడు ఎందుకంటే వినండి, ఇప్పుడు కాదండి, దయచేసి నాకే వ్యతిరేకత లేదు, ఒపీనియన్ చెప్తున్నా. దీనికి కారణం ఏంటంటే ముందుగా ఈ ఉద్యమ నాయకులు చేయాల్సింది ఏంటంటే రాజకీయ ఎత్తుగడల్లో పడకుండా, అంటే అధికార పార్టీ రాజకీయ ఎత్తుగడల ట్రాప్లో పడకుండా ఒక డిబేట్ జరపాలి. అంటే బీసీ నాయకులతో కూర్చొని అమికబుల్గా సెట్ చేసుకొని దామాషా ప్రకారంగా మీ రిజర్వేషన్స్కి ఎలాంటి ఇబ్బంది కలగదో మనం ఇదిగో ఇలా వెళదాం, దీన్ని ఇలా పెంచుకుందాం, ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి అని డిస్కస్ చేసి డిబేట్ చేసి ఒక అన్నదమ్ముల ప్రాతిపదిక వెళ్లాల్సిన దీంట్లో ఒంటెత్తు పోకడలతో ఆయన ఏంటంటే ఆయన దారులు ఆయన చేశాడు, ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పని ఈయన ఏంటంటే వెనక నుంచి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీ వర్గాలని ఆయన ఎగదోస్తున్న పరిస్థితి. ఫలితంగా ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నేను ఐఎమ్ నాట్ నేమింగ్
even except ruling party and the so-called one of the అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రజక సంఘం చాలా రజకుల విషయానికి వస్తే వాళ్ళు ఎస్సీల్లో చేరుస్తాను ఎందుకు చేయలేకపోయాడు ఈ సమాజంలో అవుతుంది కదా. గాంధీ మహాత్ముడు హాత్ కి సఫాయికి సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడతాడు. అలాగే రజకుల విషయానికి వచ్చినట్టయితే ఈ సమాజంలో అనేక మంది ధరించేటువంటి కస్మలాల్ని వాళ్ళు కడిగి అనేక రకాలుగా అవమానాలు పాలవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ తమ జీవితాల్లో ఉన్న కస్మలాల్ని తొలగించడానికి రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పిన కోరితే ఇస్తామని హామీ ఇచ్చి ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేటువంటి ఇదేంటంటే యూజ్ అండ్ త్రో అనమాట. యూజ్ అండ్ త్రో అనేటువంటి చాలా కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ఆందోళన చేయడంలో ఔచిత్యం ఉంది. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సమాజంలో ఎవరికి వాళ్ళు కులాల పరంగా ఎవరికి వాళ్ళు విడిపోవటం కాకుండా సామాజికంగా వెనకబడిన అన్ని వర్గాలు కూడా కలిసి కూర్చొని ఒక ఎజెండా తయారు చేసుకుని ఎమికబుల్ గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో అనేది నా ఒపీనియన్. రైట్, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు నెల్లూరు జిల్లా నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గోమినేని గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న వాళ్ళ నమస్కారము, మాట్లాడండి ప్లీజ్. రాజకీయంలో నిజాయితీ కనపడలేదు సార్. నాకు కనపడలేదా? కనపడలేదు సార్. రోజు ప్రతి షో లైవ్ షో చూస్తా ఉంటాను. అవును, అక్కడ ఉన్న వారికి అందరికీ ఒక మాట చెప్తున్నాను సార్. మీరేం చేస్తుంటారు అన్న? మన నాయకుడు నిజాయితీ పడా స్వార్థపడా ముందు మనం తెలుసుకోవాలన్న మెయిన్ పాయింట్ అది. ఓకే రైట్, ఓకేనా? ఓకే రైట్, అంతేనా? రైట్, ధన్యవాదాలు. అంజుబాబు గారు మీరు ఏదో మాట్లాడదలిచినట్టున్నారు. అంజుబాబు మాట్లాడండి. అంజుబాబు వినపడ సార్ ఒక్క నిమిషం సార్. మన విజయబాబు గారు చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్గా అణదారిన చర్చ ఏదైనా ఉంటే అది రజక జాతి సార్. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉంటే చేనేత కార్మికులకి బట్టనేసే వాళ్ళకి మీరు 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తారు సార్. అదేవిధంగా గౌడనులకి మీరు 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తారు. వాళ్ళకి 9 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, మినిస్టర్లు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. కనీసం రజక జాతిలో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జడ్పీ చైర్మన్ కానీ లేని పరిస్థితి. ఇటువంటి క్యాస్ట్కి మీరు 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వరు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు కూడా 9 గ్రామాల్లో సోషల్ బాయ్కట్ నడుస్తూ ఉంది సార్. మొన్న వెళ్ళి మేము ఎస్పీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదులు లేదు సార్. అదేవిధంగా ఎక్కడైనా సరే దోబీఘాట్లు చూడండి సార్, శిథిలావస్థకు చేరిపోయిన ఉన్నాయి. మన ఎన్టీ రామారావు గారు కట్టించిన దోబీఘాట్లే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇంతవరకు కూడా దోబీఘాట్ల జోలికి వెళ్ళిన వాళ్ళు లేరు. ఒక బడ్జెట్ కూడా కేటాయించింది లేదు సార్. అదేవిధంగా మొన్న మేము ఒక ప్రజాప్రతినిధి కలిస్తే సాకులోళ్ళకి ఏముందయ్యా, కరెంటు ఫ్రీగా వస్తే చాలా ఒక్కటి చూసుకొని మీరు మా ఇంటికి వచ్చి బట్టలు ఉతికితే మేము ఇచ్చే సర్దుమోగు దీన్ని బతుకుతారు అని చెప్పిన పరిస్థితి సార్. ఒక ఎంపీ గారు సాక్షాత్ ఎంత బాధ అనిపిస్తే అర్థం చేసుకోండి సార్. అంటే సర్దికూడు కోసం ఇంకా అడుక్కు తిని బతుకుతున్న జాతి ఇంకా సార్ రజక జాతి సార్. దీనికి అంటరాంతరం ఉంది సార్. దీని గురించి మీరు ఆలోచించి మీరందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అన్ని సంఘాలు కలుపుకొని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. రైట్, ఓకే. ఎమ్మిగిరి నుంచి రాఘవేంద్రరావు గారు. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సార్. మీరు ఓకే. మీకు కూడా హామీ ఇచ్చారు కదా చంద్రబాబు గారు, ఎంతవరకు వచ్చింది? అవును సార్, లాస్ట్ మార్చిలో 5వ తేదీ గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు సార్. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చింది సార్. ఇంతవరకు మా హామీని అసలు కేబినెట్ లో తీర్మానం చేస్తామని చెప్పి నిన్న కూడా పోలిట్ బ్యూరో సమావేశం చేసి కూడా మాకు అసలు అన్యాయంగా మా గురించి పట్టించుకునే నాదడే లేకుండా పోయినాడు సార్. మరి కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు కదా చీఫ్ విప్, ఆయన ఇప్పుడు ప్రముఖ నాయకుడు కదా అక్కడ తెలుగుదేశంలో, వారు ఏం కృషి చేయట్లేదా? ఆయన అడిగితే ఒకటే మాట చెప్తాడండి సార్, నేను త్వరలోనే చేస్తాను, మీరు ఉద్యమాల జోలికి పోవద్దని అని చెప్తాడు సార్. ఆయన కలిసినప్పుడల్లా అదే మాట చెప్తాడు, త్వరలోనే మీకు తీపి కబురు వస్తుంది, మీరు అంతవరకు వేచి ఉండండి అని చెప్తున్నాడు సార్. 3 ఏళ్ల నుంచి అదే మాట చెబుతున్నాడు ఆయన. అవును సార్, ఇప్పుడు ఏడాది అయింది సార్. మేము రేపు 6వ తేదీ కూడా యుద్ధ పేరు దీక్ష అని విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర చేస్తున్నాం సార్. మీరు కూడా పెట్టారు, అందుకనే మీలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామ్ ఇవాళ నడపడం జరుగుతోంది. మిత్రమా రాఘవేంద్ర గారు, మంచి టైంకి మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయం కూడా తెలియజెప్పారు. మీ వాదన నుండి మీ బాధలు చెప్పడానికి ఇది ఒక వేదికగా మీరు వాడుకున్నందుకు ధన్యవాదాలు. రామచంద్ర గారు చెప్పండి, మీరేమంటారు? జనరల్గా ఈ రిజర్వేషన్స్ అన్నింటినీ ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ వ్యతిరేకంగా పరోక్షంగా కూడా రిజర్వేషన్స్ని తీసేయాలనే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్స్ అనే ఒక లింకును కనుక మనం చూసినట్టయితే ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కుల వృత్తులకు కానీ ఈ కులాలకు కానీ పరోక్షంగా వ్యతిరేకంగా ఉంటాడు, ప్రత్యక్షంగా అనుకూలంగా ఉన్నట్టు కనపడతాడు. మీరు ఆ ఎన్నికలకు ముందు చూస్తే కూడా 1,00,00,000 వరాలని ఒక పథకం ప్రకటించాడు. 1,00,00,000 వరాలలో కులానికి ఎంత అని ఏమిచ్చాడు?
గొల్లోళ్ళకి ఒక సైకిల్ ఒక గిన్నె ఇస్తా అన్నాడు. సైకిల్ ఏంటంటే పాలు అమ్ముకోవడానికి మోసుకుపోవడానికి, గిన్నె ఎందుకంటే పాలు పిండుకోవడానికి. మరి పాలు ఎక్కడ పిండాలి అంటే దానికి జవాబు చెప్పలేదు. అంటే ఇది కాదు, గీత కార్మికులకు ఒక మోకిస్తా అన్నాడు చెట్టు ఎక్కడానికి. మోకేసుకోవడం రాదా మాకు? నువ్వు వేసిన ఆ ప్లాస్టిక్ మోకులతో చెట్టు ఎక్కడం కూడా కుదరదు. 2 చౌటుప్పల్లో, మరి ఇక్కడ చౌటుప్పలు ఎక్కడో కాదు, ఒక రజకునికి ఒక ఇస్త్రీ పెట్టిస్తే పట్టు చీర చేస్తూ ఉంటే కాలిపోతే 500 రూపాయలు ఫైన్ వేసారు వాడికి, ఊరందరూ కలిసి ఎదురుగా. ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఈ నెత్తి మీద నాయి బ్రాహ్మణికి ఇది ఇస్తే జుట్టు కాలింది. అయ్యో, అంటే అవును, మొత్తం బ్యాన్ అయింది. నాసిరకం పరికరాలు అవి మేము ఎగ్జిబిషన్స్ పెట్టాం. ఒక 4 రోజులు ఎగ్జిబిషన్స్ పెట్టాం ఆ రోజులలో. అప్పుడే మెదక్ జిల్లాలో నన్ను పనికిరాను నన్ను ఒక ఆయన కామెంట్ చేశాడు బహిరంగ సభలో, చంద్రబాబు నాయుడు. నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా కాదు, కులంలో ఇప్పుడు కులం ఉండాలని ఎవడు కోరుకోడు, ఈ వృత్తి చేయాలని కూడా ఎవడు కోరుకోడు. కులం మీద దోపిడీ జరుగుతుంది కాబట్టి, కులం మీద ఒత్తిడి జరుగుతుంది కాబట్టి మళ్ళీ కులంగానే ఏకమై ప్రధానంగా రజకులు అనే ఎజెండా వస్తుంది కాబట్టి సార్. రజకులు వృత్తులలో 2 రకాలు ఉంటాయి సార్ ఈ కులాలలో. ఒకటి ఒక ప్రొడక్షన్ కమ్యూనిటీస్, ఒక వస్తువును తయారు చేయడం కానీ వస్తువును అమ్మడం ద్వారా కానీ కొంచెం అభివృద్ధి అయినాయి కానీ. వాళ్ళు ఈ సర్వీస్ కమ్యూనిటీస్ అంటే తమ రెక్కల కష్టమే వాళ్ళ ఆస్తి తప్ప ఇంకే పెట్టుబడి ఉండదు. నాయి బ్రాహ్మణులు తీసుకోండి, రజకులు మీరు తీసుకోండి. మన ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో, మళ్ళీ ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఒక రజకుణ్ణి బట్టలు ఉతికిన బట్టలు తీసుకొచ్చేసి ఒక దర్వాజ ఉంటుంది గేట్, దాన్ని తొక్కిండని కొట్టి చంపారు సార్. అది నేను చెప్పింది 87 కొట్టి చంపారు దాన్ని. ఇక్కడ ఎల్బీ నగర్లో నాయి బ్రాహ్మణ్ణి వాడు కొద్దిగా రాజకీయంగా ఎదుగుతుండని చెప్పేసి ఈ కాలనీకి అరిష్టం వచ్చింది, ఇది వాస్తు ప్రకారంగా లేదు ఇక్కడ మంగళ షాప్ అని పీక్ వదిలిపడేస్తారు ఆయన నుంచి. అంటే ఇలాంటి ఒక అప్రెషన్స్ వీళ్ళ మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా వీళ్ళకి ప్రత్యేకంగా ఎంబీసీలో కూడా ఒక యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఒక ప్రధానమైన డిమాండ్ ముందుకు వచ్చింది. ఇక రజకుల్ని ఎస్సీలో కలపాలి, బోయల్ని ఎస్టీలో కలపాలి, కాపుల్ని బీసీలో కలపాలనే ఈ ఉద్యమాలు ముమ్మరం అవుతూనే ఉన్నాయి. మొదటి అంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రజకుల్ని ఎస్సీలో కలపాలని ముందుకు వచ్చింది. కొంత చర్చ మమ్మల్ని కలపొద్దని కూడా ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చిన పరిస్థితి కనపడింది. నేను అనేది ఏంటంటే ఈ కలపడము తీసేయడం అనేది మన చేతిలో లేదు. ఒక ప్రత్యేకంగా కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దానికి ఆ నామ్స్ ప్రకారంగా పోవాలి. పార్టీలు రాజకీయంగా నేను ఒక ప్రకటన చేసేసి వెళ్ళిపోతా అంటే రాజకీయంగా కుదరదు. అదే చెప్తాను నేను చెప్తాను ఆల్రెడీ కమిటీ వేసేసారు, 1 man రిపోర్ట్ తీసేసుకున్నారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ముస్లిం రిజర్వేషన్. శ్రీధర్ నేను అనేది ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా కమిటీ చేసింది, అధ్యయనం చేసి ఆ రిపోర్టు మళ్ళీ పంపి మళ్ళీ నామ్స్ ప్రకారంగా పోవాల్సిందే. మేము ఆశయం లక్ష్యం అంటున్నారు తప్ప నేను చేస్తాను సంతకం పెడితే అయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు లాగా ఎస్సీలు కలిపేస్తంటే కలవదు అది. నేను అనేది ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి హామీ ఇచ్చాడు కాబట్టి హామీ ప్రకారంగా ప్రాసెస్ ఉన్న వాళ్ళ సంతోషం ఉంటుంది. ప్రాసెస్ లో ఉన్నాడు చేస్తాడనే నమ్మకం ఏర్పడుద్ది కనీసం. నాయి బ్రాహ్మణుల విషయం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు మా ఎంబీసీ ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎంబీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, 100 కోట్లు కేటాయిస్తానని చెప్పేసి ఒక మాట చెప్పింది. ఒకటి సార్, రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా రాజకీయ లాభం పొందకుండా చేస్తానని అనుకోవడం లేదు. చంద్రబాబు కూడా లాభం వస్తుంది కదా చేస్తే, ఏసీలో రాజకీయాలు కలిపినట్టు హామీ ప్రకారంగా ఆయన లాభం వస్తుంది కదా, చేస్తే మంచిదే కదా. నేను అనేది ఏంటంటే ఈ కులాల మధ్యన ఘర్షణ సృష్టించడం ప్రధానంగా కొంచెం కొద్దిగా ఎదిగిన కులం ఉందనుకోండి, దాని కులం మీద నిచ్చెన ఎట్లాంటి కులాలు సార్ ఇవి కింద మీద ఎంబటే ఆపరేషన్ పెంచుతారు వీళ్ళు. అంటే ఈ ఘర్షణ ఈ రెండింటి మధ్యలో పెంచేసి తిరిగి మా మీద ఉద్యమాలకు రాకుండా చూడడం అనేది ఒక ప్రధాన అంశంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఒక కులాన్ని అలా లేపుతాడు, మళ్ళీ దానికి కొద్దిసేపు వచ్చాక దీన్ని కౌంటర్ పెడతాడు. అంటే ఇప్పుడు మీరు ఆ మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో కలుపుతారని తయారు చేసిన మేనిఫెస్టోలో ఆర్ కృష్ణయ్య మెంబర్ అవుతాడు, అదే ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే అవుతాడు, విశాఖపట్నంపై దీన్ని వ్యతిరేకిస్తాను. అంటే దీన్ని విశాఖపట్నంలో వ్యతిరేకించమనేది చంద్రబాబు నాయుడు, మేనిఫెస్టోలో ఆర్ కృష్ణయ్యని పెట్టింది చంద్రబాబు నాయుడు. అంటే ఇది ఒక రకంగా కులాల మధ్యన ఘర్షణ సృష్టించే వాతావరణం కాదు. దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కలపకపోవడం అనేది వాళ్ళ స్టేటస్ ని బట్టి, వాళ్ళకున్న పొజిషన్ బట్టి, ఆ కులం యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ లో ఉండండి. మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ బోయల్ని కానీ అటు రజకులను కూడా అన్ని జిల్లాల్లోనూ ఆందోళన ఆ పనిలో ఉండండి. మీరు ఆ పనిలో ఉంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మాకు అర్హత ఉంది, మాకు ఎస్సీలో కలిసి అర్హత ఉంది, మా అర్హతలు ఇవి అని మీరు చూపెడతారు వాళ్ళు. మీరు ఆ నామ్స్ ముందు ఆ కమిటీల ముందు. రైట్. ప్రసాద్ గారు నెల్లూరు జిల్లా నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రసాద్ గారు హలో, మాట్లాడాలా? రైట్. రామకృష్ణ గారు. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు ఏమిటంటే ఆయన అందరికీ తెలిసిన విషయం అది, అందువల్లే ఓడిపోయాడు అప్పుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంక ఎవరు లేరు కదండి. ఇక్కడేమో జగన్ గారు,
జగన్ గారిని అభిమన్యుని చేసేశారు ఎన్నికల్లో. వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ఇప్పుడు హామీలు ఇచ్చారండి. హామీలు ఇవ్వలేదని చెప్పేదానికి ఆయనకు లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రూఫ్. ఏది ప్రూఫ్? పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అన్ని మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి. ఈ రజకులకి ఏమి ఇచ్చాడంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం రజకులు కాబట్టి ధోబీఘాట్లకు తక్కువ తారీఫ్తో విద్యుత్ సరఫరా లేదు, అమలు కాల. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించుట. ఓకే. బట్టల ఇస్త్రీకి వాడే ముడి సరుకుల సబ్సిడీపై సఫరా. ఓకే. జీవో 25 ప్రకారం జిల్లా రజక సంక్షేమ కమిటీల నిర్వహణ. ఓకే. ఆధునిక పనిముట్లను 50% సబ్సిడీతో సరఫరా. అవసరమైన ప్రతి గ్రామంలో ధోబీఘాట్ల నిర్మాణం. ఓకే. జీవో 27 చాలా ఉన్నట్టు ఇచ్చినాడు. దీంట్లో ఒక్కడి కూడా అమలు చేసి ఉన్నాడు. ఒక్కడు కూడా చేసి ఉన్నాడు అంతే. ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్. అంత నమ్మకం ఆయన మీద. ఏమి ఇది మాత్రము ఎస్సీలుగా ఉండాలంటే కనుక వాళ్ళు 17 రాష్ట్రాల్లో ఉండేది వాస్తవం సార్. ఓకే. ఈ రాష్ట్రంలో కూడా అది ఈయన పరిధిలో లేదు. అది ఈయన ఓన్లీ రెజల్యూషన్ పాస్ చేసి పంపాల్సిందే. చెప్పాడుగా ఎస్సీఎల్కి వెళ్ళాలంటే నాకు ఓటేస్తేనే అయిపోయినట్టే అని చెప్పాడు కదా. చెప్పాడు, కానీ అది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్, నాయకులు కూడా. ఓకే. ఎందుకంటే ఆయన చెప్పే పరిస్థితి ఇప్పుడు 17 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉండేది వాస్తవము. తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో ఆ డిమాండ్ని బట్టి ఉద్యమం చేస్తూ ఉండేది కూడా వాస్తవమే. అయితే ఎస్సీలుగా కావాలంటే ఇతర రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఈజ్ ద అథారిటీ. ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీర్చాలన్నా కూడా మిత్రపక్షమే కదా. వెళ్ళాలంటే స్టేట్ గవర్నమెంటే కదండి బాధ్యత. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది. ఈయన రెజల్యూషన్ పాస్ చేస్తాడు సార్. చంద్రబాబుది ఏమంటే ఆయన హామీ నేను ఇచ్చాను, నేను పాస్ చేశాను, రెజల్యూషన్ పంపాను, సెంటర్ ఉంది అని దీంట్లో ఆయన ఎస్కేప్ అక్కడ దాకా చేసిన సంతోషం కదండి. మాట చెప్పాడు, ఎస్సీలో కలవాలంటే నాకు ఓటేస్తేనే మీరు ఎస్సీలు అవుతారని కూడా చెప్పాడు. అంతే. దాని అర్థం దాన్ని అమలు చేయాలా అక్కర్లేదా? ఇంక చేయలేరు సార్ ఆయన. చేయలేరా? ఈ కెనాట్ డూ ఇట్. కాపులు నిన్న కూడా ఆందోళన దిగారు. మరి చూడండి, కాపులది వచ్చేసి ఇది నాన్స్తా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. ఇది ననుగుతుంది. ఇది ఇంతే. ఇది రావణ కష్టం మాదిరి రగులుతూనే ఉంటుంది ఇది. అంతే. అంతేగాని రానివ్వరు. వీళ్ళకు రాదు. ఏ పరిస్థితుల్లో రాస్తారు రానివ్వరు. చంద్రబాబుకి అడ్వాంటేజ్. బీసీలంతా వ్యతిరేకిస్తారు. మధ్య తగాదా పెట్టచ్చు. అంతే. అంతేనా? అంతే సార్. రైట్. ఒక్క నిమిషం. రామారావు గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. రామారావు గారు నమస్కారం. మాట్లాడండి సార్. నమస్కారం సార్. రైట్. మీరేమంటారు? మా గట్టు రామచంద్రన్న గారికి నమస్కారం. మాట్లాడండి. రామచంద్రన్ గారు అన్న, నేను ఒక మండలంలో పుట్టిన వాళ్ళం, కార్ల నుంచి. ఓకే, గుడ్. అన్నగారు పార్టీలో చేస్తే నేను ఎమ్మెల్యే పార్టీలో నుంచి వచ్చినటువంటి వాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంకి ఇప్పటికి మాత్రానికి కుల సంఘాల మీద వ్యతిరేకత అనేది నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను ఒక ఖమ్మం జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాబు గారి దగ్గర పోతే రమ్మని పిలిచారు ఒక కార్డు చూసి. ఓకే. కానీ అప్పటికి ఇప్పటికీ మార్పు అనేది నాకు కనిపించింది. గతంలో ఏం జరిగిందో తెలియదు. కాబట్టి బయటకు ఒకటి లోపలికి అనేది అంటే నేను ఒక మామూలు పిల్లవాడిని, ఒక సంఘం పేరు చెప్తే లోనకి పిలిచి నాకు నేను చెప్తుంటే ఒక 5-6 నిమిషాలు దగ్గర టైం ఇచ్చారు ఆయన. ఓకే. కాబట్టి అన్నగారు చెప్పినట్టు అటువంటి విషయాన్ని నేను ఏకీపించను. అన్నగారికి ఏముందో తెలియదు. కాబట్టి చెప్పండి. ఓకే, ఓకే, తప్పులేదు. ఇప్పుడు మరి మీరు చూసే ఉంటారు కదా, ఎస్సీలకి నాకు ఓటేస్తేనే ఎస్సీలో చేరుస్తారని చెప్పారు. మరి ఎందుకు ప్రయత్నం మొదలు పెట్టలేదు? కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు, నాకు ఓటేస్తేనే అవుతుందని చెప్పాడు. మరి అది అబద్ధాలు చెప్పొచ్చా అట్లా? సార్ అది గతం నుంచి ఎంతో మంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఈయన కూడా చెప్పారంట. తప్పులేదు. కాదు రామారావు గారు, చేయలేవారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరు కలిసినా మేము కలిసినా గౌరవం ఇచ్చింది మాత్రం మన కులానికి అంతటికి ఇచ్చినట్టు కాదు కదా. హామీ ఏదైతే ఉన్నదో హామీ కోసం అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. వారి అభిప్రాయం చెప్పండి, తప్పులేదు. మీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. రామారావు చెప్పండి. రామారావు నీతోనే మాట్లాడతాను నేను. రామారావు నాకు తెలుసు. అందుకని మీకు ఖండించడానికే వచ్చాడు ఆయన లైన్ లేదు. తప్పేం కాదు. నేను అనేది ఏంటంటే రామారావు
గతంలో కంటే మనిషి మారితే సంతోషించాల్సింది, మనకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా మారితే తప్పేం కాదు. నేను అనేది ఏంటంటే ఎస్సీలని రజకుల్ని ఎస్సీలో చేరుస్తా అన్నాడు, బోయల్ని ఎస్టీలో చేరుస్తా అన్నాడు, కాపుల్ని బీసీలో చేస్తా అన్నాడు. 3 సంవత్సరాలు దాటింది. పైగా ఒక పక్కనేమో కాపుల్ని బీసీలో చేరుస్తా ఉంటున్నాడు, బీసీలనేమో మళ్ళీ తిరిగి అదే పార్టీ ఎమ్మెల్యేలతో కలిపి వ్యతిరేకింపజేస్తా ఉన్నాడు. రెండోది ఇప్పుడు రజకులు ఆందోళన చేస్తూ ఉన్నారు, బోయలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా కనీసం ఆయన చేతిలో లేకపోయినా నా చేతిలో ఉన్న కాడికి చేసినానన్న చెప్తే న్యాయం జరుగుతుంది. ఒకటి మీకు ఒక్క విషయం నేను ప్రశ్నిస్తా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాదవులకు సొసైటీలు ఏర్పాటు చేసి 4.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి 4.5 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి సొసైటీలకు ఎన్నికలు జరపకుండా ఉన్నది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత దాని మీద కనీసం మీ అందరం పోయి రిప్రజెంటేషన్ చేస్తే దానికి ఒక కార్పొరేషన్ పెట్టమని డిమాండ్ చేయమని చెప్తే డిమాండ్ చేయడానికి వెనకాడిండి ఆయన. ఈ రోజు మళ్ళీ కార్పొరేషన్లు చేస్తున్నారు, దానికి చేస్తున్నారు, కానీ కనీసం డిమాండ్కి వెనకాడిండు. మీరు ఒకసారి మీకు ఆ విధంగా పిలిచి లోన పిలిచి మాట్లాడినప్పుడు కొంత మీకు పాజిటివ్ అనిపించవచ్చు, కానీ మొత్తం సొసైటీల కాడికి వచ్చేసినప్పుడు మీరు గత చరిత్రనంతా కూడా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక మాట అన్నాడు ఆయన, దుబాయ్లో ఏమైనా కుల వృత్తులు ఉన్నాయా, అక్కడ మనుషులు ఎంతకంటే బాగా బతుకుతున్నారని చెప్పాడు. కుల వృత్తులు దుబాయ్లో లేవు, ఇంతకంటే బాగా బతుకుతున్నారు అక్కడ, ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు అని చెప్పిండు. డైరెక్ట్ గా నేను నారాయణరెడ్డి గారు పోయినాడు మాట్లాడారు. అంటే అతను వ్యక్తిగతంగా లోపల కొన్ని విషయాలు ఉంటాయి. అంటే పిలిచినప్పుడు తనకు అనుకూలంగా అవసరం అనుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పిలుస్తాడు. తనకు కాదు అనుకున్నప్పుడు చూడనట్టు వెళ్ళిపోతాడు. ఆయన లక్షణం అది. జనరల్ కనుక చాలా కాలంగా నాకు తెలుసు కాబట్టి డిమాండ్లు కనుక మనకు అనుకూలంగా సంతోషపడదాం. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా కలిసిన చాలా చక్కగా మాట్లాడు, చక్కగా గౌరవిస్తారు. అంత మాత్రాన హోల్ కమ్యూనిటీకి ఇచ్చినట్టు కాదు. ఏదైతే నెరవేర్చారు అడగండి. మేము ఏదైనా కలిసినప్పుడు ఏదైనా మాట్లాడి ఆ హుందత్వం మెయింటైన్ చేస్తాం. అది వేరు, ఇది వేరు. మనం అడిగేది వీరు అన్నట్టు రామకృష్ణ గారితో 2-3 సార్లు పలు దఫాలు అయినాయి. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. సంతోషం ఏంటంటే ఈరోజు నిజాయితీగా 20 సంవత్సరాన్ని కోరుకుంటేనే 20 సంవత్సరాలు అన్ని పొలిటికల్ పార్టీస్ ప్రామిస్ చేశారు, కానీ జరగదు అన్నారు. అది జరిగే విధంగా జరిపేటట్టు మేము కార్యాచరణ ఉన్నది. 30 జీవో ఏదైతే ప్రభుత్వం మైండ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని 30 జీవోలో క్లియర్ గా ఈ కాపు తెలగ బలి ఉంటారు. ఏం చేయగలుగుతారు? మీరు కదిలితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మీరు నిరాహార దీక్ష అంటే ఆపేస్తున్నారు, పాదయాత్ర అంటే కదలటానికి వీల్లేదంటున్నారు. మీ పెద్ద నాయకులంతా ఇంత అవమానమా అని వాళ్ళు వాపోతున్నారు. మీరు ఏం చేయగలరు? చంద్రబాబుని ఎదిరించే సత్తా ధైర్యం ఉందా? ఏ నాయకుడికి ఉంది? ఏ నాయకుడికి ఉంది? ముద్రగడ వాళ్ళని ముద్రగడ కదిలితే అరెస్ట్ చేస్తారు. టీడీపీ ఉన్న కాపుల్ని మీ అమ్మటి తీసుకురాగలుగుతారా? రాగలుగుతారా? అది అప్పుడు ఏమైనా కొంత ఉపయోగం దమ్ముందా? మొన్న విజయవాడ మీకు తెలుసో లేదో, విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాము. విజయవాడలో టీడీపీ ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే కూడా వచ్చారు మీటింగ్ కి. ఉద్యమంలో పాల్గొంటున్నారా? మీటింగ్ వచ్చి డైరెక్ట్ గా డిమాండ్ కి మేము కూడా వర్తిస్తాం కమ్యూనిటీ పరంగా కలిసి ఉంటారు అంతవరకు. అంటే మీరు అన్నదానికి డైరెక్ట్ గా వచ్చారా అంటే వచ్చేటట్టు చేస్తారు. ముద్రగడ గారిని చంద్రబాబు గారి ప్రభుత్వం అవమానించిందా, సన్మానించిందా? ముద్రగడ గారి కుటుంబాన్ని బండబూతులు తిట్టారని చెప్పేసి ఆయనే వాపోయాడు. ఆ పరిణామ క్రమంలో మీరు కాపు సామాజిక వర్గం చంద్రబాబుని ఎదుర్కోగలిగే సత్తా ఉందా అనేది ప్రశ్న. 100% ముద్రగడ అరెస్ట్ చేసిన నాడు అందులో ఉన్న కాపులు తెలుగుదేశం కాపు నాయకులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయ అనుభవిస్తున్నప్పుడు, రాజకీయ ఆ పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు సహజంగా కొంత మెయింటైన్ చేసుకుంటారు. అంత మాత్రాన రేపొద్దున ప్రజలు వాచ్ చేయట్లేదు. మీరే చెప్తున్నారు హైదరాబాద్ లో ఉండి వాళ్ళు మాట్లాడలేదని చెప్తుంటే ఆ లోకల్ గా ఉన్న ప్రజలకు తెలియదా? ఇవన్నీ జరిగినప్పుడు ఎంత మీడియా ఆఫ్ చేసినా కూడా 2-3 ఛానల్స్ తప్ప మిగతా ఛానల్స్ బ్యాన్ పెట్టినా కూడా ముద్రగడ పద్మకి ఫ్యామిలీకి ఏవైతే అవమానం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. టైం వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తాం. ముద్రగడ పద్మగా క్లియర్గా ఏం చెప్పారంటే, నాకు ఫ్యామిలీకి జరిగినవన్నీ నేను పక్కన పెట్టేశాను, నాకు కావాల్సిందలా ఈ బీసీ రిజర్వేషన్ దాని మీదే దృష్టి పెడదాం, నాకు అవమానం జరిగిందని అది పెద్దగా ఇప్పుడు తీసుకోవద్దు. సో అది వేరే కాదు కదా. అదే ఇప్పుడు ఏదైతే ఈ రోజు కార్యాచరణ ఏదైతే ప్రజా స్పందన కోసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో మీకు ర్యాలీ చేయగలిగే సత్తా ధైర్యం లేదని చంద్రబాబు గారు రుజువు చేశారా లేదా? ఆయన ముందు మీరు ఆగలేరనే సంగతి అర్థమైందా లేదా? ఒక్క విషయం చెప్తానండి. మొన్న కోయంబత్తూరు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ సెరమనీకి వెళ్ళాను. 112 feet ఆదియోగి స్టాచ్యూ. ఆ రోజు పోలీస్ ఫోర్స్ ఎంతమంది వచ్చారంటే 7,500 మంది వచ్చారు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి. 6 లక్షల పైచిలకు ఈషా ఫాలోవర్స్ అదర్స్ వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఒక 100 ఎకరాల్లో పెద్ద పబ్లిక్ మీటింగ్, 7,500 మంది పోలీస్ ఫోర్స్ వచ్చారు.
మొన్న ముదగడ పద్మనాభం మేము బయలుదేరిన రోజు నేను అక్కడే ఉన్నాను. 6,000 మంది కిర్లంపూడికి వచ్చారు, 6,000 మంది రావులపాలెంకి వచ్చారు. అంటే నేను ఆ విధంగా మళ్ళీ తర్వాత నేను ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన విధంగా ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఎక్కడైనా మొబిలైజ్ చేశారని కనుక్కుంటే భారతదేశం చరిత్రలోనే ఒక వ్యక్తి కోసం కానీ ఒక విలేజ్లో కానీ ఇంతమంది పోలీస్ ఫోర్స్ మొబిలైజ్ చేయలేదు. ఇదంతా ప్రజలకు తెలుసు. ఆ రోజు అంటే లోకల్గా విలేజ్లో ఉన్న వాళ్ళకంటే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మొదటిసారి పోలీసులు 6,000 వచ్చినప్పుడు ఏంటంటే భోజనాలు పెట్టారు అందరూ కూడా, హోటల్ వాళ్ళు వీళ్ళు. రెండో దఫా వచ్చినప్పుడు ఎవరు పెట్టనన్నారు, ఎందుకంటే పాత బాకీలే తీర్చలేదు మీరు, మేము పెట్టలేము అంటే అక్కడ కొంత ఇబ్బందే కదా. అంటే ఏమైందంటే ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ ఈస్ట్ గోదావరి ఎస్పీ కానీ ఆయన ప్లానింగ్లో తప్పు. మేమేమన్నట్టు డెమోక్రటిక్గానే ముందరికి వెళ్దాం ఉంటున్నాం. అంతమంది పోలీస్ ఫోర్స్ అవసరం లేదు, ప్రజలందరూ చూశారు. 2 సార్లు ఆఫ్ చేశారు, నిన్న కర్నూలులో జరిగింది. అంటే ఇన్సైడ్ మీటింగ్కి అలౌ చేశారు. సో అది వరకు జరిగి అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట కూడా నిన్న ధర్నా అంటూ జరిగింది. రామకృష్ణ గారు కోరుకోకపోయినా కూడా ఏదైతే లార్జ్ పబ్లిక్ డిమాండ్ ఉన్నదో కాంగ్రెస్ ఒప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది, టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఉంది, కార్యాచరణ చేశారు. ఇవంతా ఒక ఎత్తు ఉంటుంది. ఈరోజు కేసీఆర్గా దిక్కుసూచిగా అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు అనంటే కార్యక్రమాలు ఏదైనా కేసీఆర్ గారు ముందరకు వెళ్ళారనుకోండి ఆంధ్రప్రదేశ్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందర ఉన్నదండి, కేసీఆర్ గారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఏదైతే 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకుని మళ్ళీ బీసీ కమిషన్ రిపోర్ట్ చేసి అది కూడా తీసుకొచ్చి ఈ సెషన్లో ఈ సెషన్లో ఎస్టీలు ముస్లిమ్స్కి పెట్టేబోతున్నారు. నిజంగా పెట్టి ఆయన రిజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి కానీ తీసుకుని వెళ్తే సహజంగా చంద్రబాబు నాయుడు గారు రజకులు కానీ కాపులు కానీ ఇతరులు కానీ అందరూ ప్రెషర్ పెడతారు. ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు అనుకున్న విధంగా నాకు కావాలి అంటే కాదు, నేను బస్ ఎక్కేసాను మిగతా వాళ్ళు ఎక్కకూడదంటే కాదు, మీరు మారాలి. టికెట్ కొనుక్కునేమండి, అదే మీరు అన్నారు, నాకు టికెట్ కొనుక్కునే అర్హత లేదు. ఎలా వస్తాయి మాకు బస్ ఎక్కేదానికి? మీరు ఏసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ సీఎం ఇస్తానంటున్నాడు, మాకు ఈ బస్సులు నుంచి పెట్టండి. చంద్రబాబు నాయుడు ఏసీ బస్సుల్లో కొనుక్కోలేము కాబట్టి మామూలు బోగిలు కూడా మీరు కబ్జా చేస్తామంటే కబ్జా చేస్తామనే కదా ప్రయత్నం అంతా. అదే అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను. కులాలే కదా వీళ్ళిద్దరే కదా మేజర్ డామినేట్ చేసేది. 120 బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఉన్న 10 కులాలు వీళ్ళిద్దరే కదా ఈ 2 కులాలు మేజర్ డామినేట్ ఉండదు. బట్ అది వేరే ఇష్యూ. ఇప్పుడు వీళ్ళకు విద్యాపరంగా సామాజికంగా కూడా వీళ్ళు ఏమి వెనకబడి ఏం లేరు సార్. లేరా ఇల్లు? ఎందుకంటే ఆయన హామీ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మాకు రాయలసీమలో బల్యలు ఉన్నారు. బల్యలు ఆల్రెడీ వీళ్ళ మీద ధ్వజం ఎత్తారు, మేము కాపులం కాదని. కాపులు ఒక వ్యక్తి అండి, బావగారు కూడా మాతో పాటు తిరిగే వ్యక్తి, వైఫ్ మాతో తిరిగే వ్యక్తి. ఏం మాట్లాడతారు మీరు? ఒక వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే సరిపోతుందా? అయితే పొలిటికల్ పర్సన్. వాళ్ళ బావగారు మాతో ఉన్నారు, రావణ్ గారు వైఫ్ మాతో ఉన్నారు, రావణ్ గారు పిల్లలు మాతో ఉన్నారు. అంటే అబద్ధం ఆడినవసరం. రావణ్ గారు బావగారు మాత్రం ఉన్నారండి. ఓపెన్ గా బావగారున్నా ఈయన ఉన్నా కూడా ఒకటి బ్రదర్, మీకు రిజర్వేషన్స్ వస్తే మీకు రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు ఇవ్వడు ఏమి. తర్వాత ఇక్కడ నువ్వు ఈయన చెప్తున్నాడు కదా కేసీఆర్ వచ్చి ఉద్దండు బాగా చేస్తున్నాడు, ఆయన చేస్తే నీకు ముస్లిం రిజర్వేషన్స్ తెలుసా? నీకు ఏమైంది ముస్లిం రిజర్వేషన్స్? సుప్రీంకోర్టులోనే ముస్లిం రిజర్వేషన్స్ కొట్టేశారు, ప్యూర్లీ టెంపరీగా ఇచ్చారు అప్పుడు. ఎందుకంటే ప్యూర్లీ టెంపరీ, ప్యూర్లీ టెంపరీ అని ఇంతవరకు ఉంది. బీజేపీ వాళ్ళు ఒప్పుకోవాలా? బీజేపీ వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు. మీకు ఈయన ఎన్నిసార్లు ఈయన కొట్టుకుంటే కూడా ముక్కులు లేనకు రాయాల్సిందే. ఈయన కేసీఆర్ గారు ముస్లిం దగ్గర 100% ఎస్టీలు మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. వాళ్ళు
వస్తే మాలో వస్తారు, ముస్లిమ్స్ వస్తే మాకు సంబంధమైన మేము మాట్లాడతాం. అవునా కదా? మీరు మాలో రాకుండా వేరే అనుకోండి. మీరు ప్రభుత్వం స్టాండ్ మీద మాట్లాడాలి కానీ ఉదయ్ గారు డల్లాస్ అది కాదు. రైట్, అమెరికాలో డల్లాస్ నుంచి ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. 13 డిస్ట్రిక్ట్లు అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే మారిపోయినాయండి. అందులో ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమున్నది, నెక్స్ట్ సీఎం ఈయన అయిపోతాడని వీళ్ళు ఆల్రెడీ మొదలెట్టేస్తారు, కాపులు గాని బీసీలు గాని. మేము ఎక్కడో తెలంగాణలో పుట్టినోడిని మేము ఎలా సీఎం చేసుకుంటాము, మరి అప్పుడు అక్కడ బీసీ సీఎం చేస్తామన్నారు కదా, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు కాపులు అవ్వాలి, లేదంటే కాపు పార్టీ లాంటిది ఏదొచ్చినా, లేకపోతే కాపు సీఎం ఇంకో ప్రాజెక్ట్ చేసినా వాళ్ళు బీసీలు సీట్లు ఇస్తే చాలు గెలుస్తారు. ఇప్పుడు యూపీలో ఎలా గెలుస్తారో అలాగే ఖచ్చితంగా గెలుస్తారు. కానీ ఇంక ఈ 5% కులాలు పార్టీలు ఇంకా అయిపోతాయండి. ఇంక అయిపోయింది. నెక్స్ట్ 25 years ఐదర్ బీసీలు లేదా కాపులే వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఎందుకంటే అందులో రీజనల్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. ఎందుకంటే రాయలసీమ నుండి ఆల్మోస్ట్ 21 years నుండి సీఎంలు అవుతున్నారు. వైఎస్ఆర్ గానీ 14 years ఏమో చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ 21 years నుండి వాళ్ళు వస్తున్నారు. గోదావరి డిస్ట్రిక్ట్స్ లేదంటే ఉత్తరాంధ్ర నుండి అవ్వాలని చూస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కొంతలో కొంత గొడవలు పడుతూ అవుతుంది. ప్రతిభా భారతి, జూపీడి, అనురాధ గారికి ఎవరు జూపూడి గారికి, అనురాధ గారికి ఎందుకు ఎవరు ఎందుకంటే వాళ్ళ క్యాష్ పార్టీలు కాదుగా. రైట్, గట్టు గారు, ఇంతకుముందు బస్సు ఎక్కడం గురించి ఒక చర్చ జరిగింది. జనరల్గా మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే సార్, బాగా కిక్కిరిసిన బస్సు పోతా ఉంటే బస్ స్టాప్లో ఆగంగానే కిందోడు జరగంటాడు ఎక్కడానికి. పైన ఏమంటాడు, రావా ఇంకో బస్సు వస్తుంది రా అంటాడు. వీడు నీ అబ్బదా బస్సు నేను ఎక్కుతామని బలవంతంగా ఎక్కేస్తాడు. ఎక్కేకాడికి ఎక్కిన తర్వాత మరో బస్ స్టాప్లో మరోడు ఎక్కడానికి వస్తే ఇప్పుడు ఎక్కినోడే ఇంకో బస్సులో రమ్మంటాడు. రేపు భవిష్యత్తులో వీళ్ళని బీసీలో చేర్చిన కూడా మళ్ళీ చేర్చాల్సినప్పుడు మళ్ళీ వ్యతిరేకిస్తారు, వాళ్ళనే వ్యతిరేకి. నేను అనేది ఏంటంటే ఒకటి అవన్నీ మన చేతుల్లో ఇక. నేను అనేది ఏంటంటే సార్, అది ఈ గవర్నమెంట్లో చేయాల్సిన పనులన్నా చేయండి అంటున్నాను నేను. ఒకటి ఇప్పుడు మనం బీసీ చట్టసభలో బీసీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం, ఆడ జరగలేదు. పంపించిన వరకు మీకు తప్పు లేకుండా పోయింది కదా, పంపించారు కదా, ఆడ జరగకపోతే వాళ్ళకి దానికి పట్టాల్సిన అవసరం. అందుకని మీరు చేయాల్సిన పని ఇప్పుడు మన కేసీఆర్ గారు ముస్లిం ఒక మాట అన్నారు సార్, ముక్కు నోడలా రాస్తాడు ఎప్పుడొకప్పుడు, ముక్కు లేకపోతే తిప్పలు పడేది. కానీ ముక్కు అంటూ ఉన్నోడు ఎప్పుడొకప్పుడు ఆయన కాదు కదా, మా అందరికి కూడా ముక్కులు ఉన్నాయి కదా, అక్కడికి ముక్కు. నేను అనేది ఏంటంటే సార్, ముస్లిం రిజర్వేషన్ నేను కట్టుబడి ఉన్నాను, నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను, ఒప్పించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. కానీ ఏం చేతిలో లేదు అది, అని క్లియర్ గా మాట అన్నాడు. నేను అనేది అట్లా మీరు ఎలక్ట్రికల్ మేనిఫెస్టో చెప్పారు 12% కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ రోజు కట్టుబడి ఉన్నాం, ప్రయత్నం చేస్తామని చెప్పాడు. కానీ నేను అనేది ఏంటంటే సార్, డివేష్ కాకుండా ఉంటే కులాల మీద జరుగుతున్న ఒత్తిడి విషయంలో మనకి 50 kilometers దూరంలో నిన్న భువనగిరి పక్కన గౌడ్స్ని అంతో ఇంతో కొంచెం ఆర్థికంగా బీసీలలో బలపడరని చెప్పుకునే గౌడ్స్ను కూడా 30 మందిని గ్రామ బహిష్కరణ చేశారు సార్. గ్రామ బహిష్కరణ చేసి సర్పంచ్ ఒక డప్పు తీసుకొని ఊరేగింపించేసి వీళ్ళని కనీసం ఏం చేయొద్దు. శ్రీధర్ గారు నాకు చెప్పనియండి సార్, దయచేసి మీరు మధ్యన దూరకండి ప్లీజ్. నేను ఒక నిమిషం చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏ పాలనైనా ఒకటి జరిగితే అదే చూపెట్టి 100 జరిగినట్టు తప్పించుకొని పర్సన్ చేయాల్సిన అవసరం లేదు. అదే మా గొప్పతనం. జరిగిన దాన్ని ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాను. నిన్న నేను టీఆర్ఎస్లో ఉండి కూడా డిమాండ్ చేసి వాడిని అసలు బహిష్కరించండి, అసలు ఆ సర్పంచ్గా పనికిరాడని డిమాండ్ చేసి ఆందోళనలో పాల్గొని వచ్చాం. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒక ఉద్యమంలో కనుక మనం కలిసిపోవాలనుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా రావాల్సి వచ్చినప్పుడు అధికార పార్టీ నుంచి కూడా రావాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ బహిష్కరిస్తే గౌనోళ్ళని కాదు, ఏ కులాన్ని బహిష్కరించినా సరే నేను ఖండించి ఉండేవాడిని. అది ఖచ్చితంగా జరగాలని నేను కోరి, అతని కనుక టీఆర్ఎస్ అయినట్టయితే అతను పార్టీ బహిష్కరించాల్సిన అవసరం, ఏ పార్టీ అయినా బహిష్కరించాల్సి వస్తుంటుంది. నేను అనేది ఏంటంటే, దాంట్లో ఎక్కడో ఒకటి జరగకుండా అసలే జరగకుండా మనం భూతద్దం పెట్టి చూడలేము. జరిగిన తర్వాత నువ్వేం చేస్తావు అనే దాన్ని కూడా ఆధారపడి ఉంటుంది. చిలకలూరుపేట నుంచి వెంకయ్య గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్. నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. మాట్లాడండి. మీకు కూడా నమస్కారం అండి. చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. విషయానికి చర్చలోకి రండి, మాట్లాడండి. అలాగే సార్, మరి కులాలు అవి అంటున్నారు, అట్టడుగు వర్గాలని ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నారా? అవును, అందుకే కదా వాళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాం కదా. అలాగే సార్, మరి
యానాదులు అంటే తెలుసండి మీకు? చెప్పండి గుడ్ చెప్పండి మీ బాధ. మరి ఆ కులాల్లో తలసౌరు నెలకోసారి కూడా పూసుకోరండి. అయ్యయ్యో అవును. మరి మరి అలాంటి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోరా? అవును చేయాలి ఖచ్చితంగా చేశారు కదా. ఎటు జ్ఞాపకం చేసుకోవు. వెరీ గుడ్. మరి ఇలాంటి పెద్దలందరూ ఇక్కడ కూర్చొని లైవ్ షో చూస్తున్నారు. అందుకే కదా మీకు అందుకే కదా యానాదులకు ఎంబీసీలకు 100 కోట్లు ఇస్తామంటున్నారు కదయ్యా. కనీసం 40-50 లక్షల మంది ఉంటారండి రాష్ట్రంలో యానాదులు. ఏమో ఈ కులాలు లెక్క చూస్తే 50 కోట్లు అయిపోయింది. అన్నట్టు అన్ని కులాలు ఏదో వెనకబడిన వర్గాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఫోన్ చేస్తేనే అవి బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవారు కానీ రాజకీయ పార్టీకి నాయకత్వం ఇస్తున్నవారు కానీ అన్ని వర్గాలకి సంబంధించి రకరకాల ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వటం వల్ల వచ్చినటువంటి సమస్యల మీద చర్చిస్తున్నాం. ఉదాహరణకి చంద్రబాబు గారు రజకుల్ని ఎస్సీలో చేరుస్తా అన్నాడు, వాల్మీకుల్ని ఎస్టీల్లో చేరుస్తా అన్నాడు, కాపుల్ని బీసీల్లో చేరుస్తా అన్నాడు, ఇప్పుడున్న బీసీలందరికీ రిజర్వేషన్ పెంచుతారన్నాడు. ఇప్పుడు రామకృష్ణ గారు ఆ విషయాలన్నీ చెప్పారు. కాబట్టి అన్ని వర్గాలకి సంబంధించి అనేక హామీలు ఇచ్చి వాటిని ఉల్లంఘించడం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అందులో మీరు కూడా భాగస్వామి అయినందుకు, అందులో అట్టడుగు ఉన్నటువంటి యానాది వర్గానికి సంబంధించి మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని అభినందిస్తూ అంజిబాబు గారు మాట్లాడండి. అంజిబాబు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఇంతకు ముందులాగా వ్యవస్థ లేదండి. ఓటు బ్యాంక్ రాజకీయాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 4 పార్టీలు 5 పార్టీలు అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఆయన జనసేనాన్ని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఓట్లతోనే గెలిచారు. అదేవిధంగా మా 35 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మటుకి మాకు న్యాయం చేయకపోతే 100% శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మొత్తం తడావరికి తిరిగి ప్రచారం చేసి ఏ పార్టీ అడ్డొచ్చినా ఆ పార్టీని ఓడించడానికి రజకులంతా ముందుకొస్తారు సార్. ఎందుకంటే అనగదొక్కబడి ఉన్న జాతి ఒక్కసారి ఊపందుకుంటే అది ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా బడ్జెట్ పరంగా చూస్తే కాపులకు 1000 కోట్లు ఇస్తారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 500 కోట్లు ఇస్తారు. దానికి తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేసిన ఐవర్ కృష్ణారావు గారిని చైర్మన్గా చేస్తారు. అదే రజకు గారిని ఫెడరేషన్ పెట్టి 2 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టాలని ఎంత ఘోరం ఆలోచించండి సార్ ఒకసారి. కనీసం నిధుల వ్యవస్థ కూడా బాగలేదు, కనీసం గౌరవం లేదు. రజక అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. ఒక ఎంపీ గారిని కలిస్తే ఆయన అంటారు మీరు అడుక్కు తిరగాలంటే ఎంత బాధ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి సార్. కాబట్టి ఎంపీ పేరు ఇంత ధైర్యం కదా, పేరు చెప్పబోయా ఎంపీ పేరు ఎవరు మాట్లాడతాము. 60 సంవత్సరాలకి రాష్ట్రాల్లో ఎస్సీ జాబితా అనుభవిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఈరోజు ఎంత డెవలప్ అయ్యారు సార్. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ లేడు సార్, ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ లేడు చెప్పుకోవడానికి. ఓకే అంజిబాబు గారు మీరు అనుకున్న విధంగా 1000 కోట్లు ఇవ్వలేదు, 1000 కోట్లు ఇస్తానన్నారు ప్రతి సంవత్సరం. మీరు అనుకున్న విధంగా నిజంగా 1000 కోట్లు ఇవ్వలేదు. ప్రామిస్ అంటే ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ఏ పార్టీ అయినా మాకు సపోర్ట్ చేయకపోతే బుద్ధి చెప్పక తప్పదని సీరియస్ గా అందరం చంద్రబాబును ఓడిస్తాంలేండి, ఏం పర్వాలేదు. ఆయన చేయడు గ్యారెంటీగా, మనం అందరం ఓడిద్దాం. అంజిబాబు గారు ఒక్క మాట మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయండి. మీరు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. ఇప్పుడు 6వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టి మీరు సెంటర్లో పంపించండి. సెంటర్లో కూడా రజకులు ఉన్నారు సార్. మేమందరం కూడా మాట్లాడుకున్నాం, రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిశాం. మా పరిస్థితి మేము చేసుకున్నాం. ముందు మీరు బిల్లు పెట్టి పంపించండి. మీరు అందుకే కదా మిత్రమా మీకు ఇవాళ అవకాశం ఇచ్చి రేపు అసెంబ్లీ సమావేశాల్లో వచ్చేటట్టు చేయాలనే కదా మన అంజిబాబు గారు ఒక్క మాట, ఆ ఎంపీ గారు ఎవరో పేరు చెప్పరాదా? ఎందుకు మనం ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఎంపీ గారు ఎవరు అనింది? వద్దులే, మరి ఇబ్బంది అయితే వద్దులేండి. ఇప్పుడు ఏం ఇబ్బంది పడుతున్నావా ఎంపీ? రైట్. రమణారెడ్డి గారు బెంగళూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం. మాట్లాడే ఎందుకంటే మా జాతి ఇప్పుడే కొంచెం ముందుకు వస్తూ ఉంది, మళ్ళీ అణిచివేతకు గురేస్తారు సార్. ఏం కాదు, అంజిబాబు గారు మేము అందరం కలిసి వస్తాం. అంజిబాబు గారు పిలవండి చిన్న చిన్నగా. అంజిబాబు గారు మీరు పిలవండి, మేము అందరం కలిసి వస్తాం మీతో. రైట్. ఒక్క నిమిషం. ఇక్కడ పాయింట్ అంటే బీసీలకి కాపులకి వైరం ఉండొచ్చు, లేదా ఇంకొక వర్గానికి ఇంకో, మొత్తం అందరికీ ఆయన వాగ్దానాలు చేయగలిగాడు కదా. పాయింట్ అండి ఇక్కడ. దయచేసి నాదొక సూచన ఏంటంటే
ఇది పూర్తిగా రాజకీయంగా కులాలని, అణగారిన వర్గాలని ఓటు రాజకీయాల కోసం చీల్చేస్తున్న నేపథ్యంలో వీళ్ళలో చైతన్యం రావాలి. ఎటువంటి చైతన్యం రావాలి అన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీల వాదన ఏంటి? కాపులు కనుక బీసీల్లోకి వచ్చినట్టయితే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా వాళ్ళు కోల్పోతాం అనేటువంటిది వాళ్ళ వాదన. అయితే మేము కూడా అణగారిన వర్గాలే, మా సామాజికంగా కూడా మేము అణిగిపోయి ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అనేటువంటిది కాపుల వాదన. సో నేనేమంటున్నానంటే, దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు గడిచిన కొన్ని రోజులుగా వీళ్ళందరికీ తెలుసు. కానీ దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఎప్పుడైతే ఉద్యమిస్తుంటారో ఉద్యమిస్తున్నప్పుడల్లా ఏంటంటే ఇటు నుంచి కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ కమ్యూనిటీ లీడర్స్, కాపులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళ మీద చేయటం లేదు. కాపులు ఉద్యమించినప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని బీసీ నాయకులు వాళ్ళు వేరే వాళ్ళని ఎగదోయటం. అంటే అణగారిన వర్గాలు వాళ్ళు కొట్టుకు చిన్న రిజర్వేషన్ అనేటువంటిది ఒక చిన్న ముక్కండి, ఒక ఫలం. దీని బదులు వీళ్ళందరూ కలిసి రాజ్యాధికారాన్ని సాధించుకుంటే, లెట్ మీ కంప్లీట్ అండి ప్లీజ్, దయచేసి లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ బేర్ విత్ మీ 1 minute అండి, ప్లీజ్ బేర్ విత్ మీ 1 minute. నా సూచన ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఏం చేయాలంటే, వాళ్ళ ఇష్యూస్ మీద ఇప్పుడు రజకుల సమస్య ఉంది, కాపుల రిజర్వేషన్ కోసం పోరాడుతూనే రజకుల కోసం మీరు గళమెత్తండి. అట్లాగే బీసీ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు వాళ్ళ ఇష్యూస్ మీద విడివిడిగా మాట్లాడుతూనే ఎస్ మాకు ఇబ్బంది కలగకుండా కాపులకి న్యాయం చేయండి అన్నప్పుడు ఏమవుతుందంటే, భావసారూప్యం అనేది కాదండి, భావసారూప్యం అనేది క్రమంగా దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్ గారు ఉదయగిరి ఈ రకంగా రావాలి వీళ్ళు. రైట్, విజయ్ గారు ఉదయగిరి నుంచి నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇది రాజకీయ నాయకుల వల్ల ఈ కులాల మధ్య విభేదాలు వస్తున్నాయి సార్. అంతేనా? అవును సార్, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసము ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఒకరిలో చేసే కొట్లాట్లు ఇవన్నీ కారణం వచ్చేసి రాజకీయ నాయకులే సార్. అవును, వాటిని అధిగమించాలి. ఇప్పుడు ఇట్లాంటి హామీలు ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా తీరుస్తావని అడిగే పరిస్థితి కూడా ఉండాలి కదా. అవును సార్, మరి ఆయన హామీ ఇచ్చేసి కూర్చున్నాడు, జనం ఏమో రోడ్ల మీద పాలవుతున్నారు. అదే సార్, జనాలు ప్రజలు నమ్మాలి సార్, వీళ్ళు ఎంతవరకు నెరవేర్చగలరు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అదేగా మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామని నిజంగా నమ్మారు పాపం జనం. అట్లా ఆశ కదా జనాన్ని. చంద్రబాబు నాయుడుకి అది మామూలు అయింది సార్, ఎలక్షన్లలో వచ్చినప్పుడు హామీలు ఇవ్వడము అమలు చేయకపోవడం ఆయన నిజస్వరూపానికి గుర్తు సార్ అది. రైట్, ఓకే. రామకృష్ణ గారు, పద్మనాభం గారు, ఇందాక మీరు అన్నమాట శ్రీకాకుళంలో బీసీ లీడర్స్ కలవడం జరిగింది, భీమవరంలో మీకు తెలిసిందే అంటే మాట్లాడొద్దు ఎందుకంటే మీరు మాట్లాడారు సార్. బీసీ కమిషన్ కు కడపలో, కర్నూలులో వెళ్తే తిరుపతిలో లేదు, మేము క్లియర్ గా ఒక సొల్యూషన్ ఇచ్చాం. ఓకే, సొల్యూషన్ ఏమంటే ఆల్రెడీ దేర్ ఆర్ ఎగ్జిస్టెన్స్ జడ్జిమెంట్స్. ఏమిని అందరికి కూడా రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ఉంటే, అధికారిక గణాంకాలు ఉంటే గనక దాని ప్రపోర్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది జడ్జిమెంట్. మాకు అధికారిక గణాంకాలు బీసీలకు ఉన్నాయి కదా, ఇవ్వండి. ఇది కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో అడిగాము, రాజశేఖర రెడ్డి కాలంలో అడిగాము, ఇప్పుడు అడుగుతున్నాం. చెప్పామంటే మంజునాథ్ కమిషన్ మీరు చెప్పలే, మేము చెప్పాం. చెప్పామంటే సార్ జనాభా ప్రాతిపదిక నువ్వు రానేలేదు కదా మంజునాథ్ కమిషన్, ఏమైనా మాట్లాడలేదు నువ్వు. మాట్లాడితే మంజునాథ్ ఏమవుతుంటారు, ముద్రగడ ఉద్యమం కానీ చంద్రబాబు గారి హామీ కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఏమంటే సార్, ఇదంతా రాజకీయంగా జరుగుతోంది సార్. ముద్రగడకు కూడా ఈ రిజర్వేషన్స్ చంద్రబాబు ఇవ్వాలనేది లేదు. అదేంటి లేదు సార్, సంతోషం కూడా నో సంతోషం అని చెప్తాను సార్, నేను కూడా చెప్తాను. కానీ రాజకీయంగా పక్క బీసీల తరఫున మాట్లాడతారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు తరఫున మాట్లాడతారు. ఇబ్బంది ఏం లేదు.
గాండ్ల తెలుగులా బీసీ నుండి ఎస్సీలుగా చేరుస్తాము, నగర ఉప్పర బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ గా చేరుస్తాము, ఇవన్నీ ఇచ్చారు కదా, బీసీ కమిషన్ లో ఒకటే సార్, బీసీ కమిషన్ లో ఒకటే సార్, వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. బీసీ కమిషన్ మంజునాథ్కు తెలుసు ఆర్డర్స్, ఏం ఆర్డర్స్ ముందే ఇచ్చేసారు ఆయనకి ఆర్డర్స్ ఉన్నాయి సార్, జడ్జిమెంట్స్ ఆయనకి ఇచ్చాము, మేము ఇచ్చాము. రాజకీయం అన్నాడు దానికి ఈయన అనుకుంటే రాజకీయం నుంచి రిజర్వేషన్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను, బీసీ రిజర్వేషన్ నిస్వార్థంగా చేస్తున్నారు కదా. ఏ పార్టీ జెండా ఎత్తుకుంటే ఈ పార్టీకి ఎంతో బాగుండేదని కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ లోనే చెప్పారు. బీసీల జనరల్ భయం ఏంటంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలే సంవత్సరం వాయిదా పడ్డాయి, 50% రిజర్వేషన్ దాటింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తాయి. విజయబాబు గారు, గట్టు రామచంద్ర గారు, రామకృష్ణయ్య గారు, శ్రీధర్ గారు, అలాగే అంజీబాబు గారు, మీరు ఇవాళ ఉద్యమం ఆందోళన చేస్తున్నట్టున్నారు. మీ ఆందోళన ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని, వారు సమస్య పరిష్కరించేలాగా చూడాలని కోరుకుందాం. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.